దేవర చిత్రం 4 రోజులైతే ఘనంగా పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా సినిమాల మాదిరిగానే దేవర చిత్రం కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయిందా? 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా చిత్రాలు ప్రభాస్ కల్కి చిత్రం, త్రిబుల చిత్రం డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత రాబట్టాయి? ఇప్పుడు విడుదలైన దేవర చిత్రం డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలెంతో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే కాదు. డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ కల్కి చిత్రం డే 4 సండే కావడంతో 126 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. లాంగ్ వీకెండ్లో ప్రభాస్ కల్కి చిత్రం కుమ్మిందని చెప్పాలి. భారీ టార్గెట్తో వచ్చినా సరే ప్రభాస్ కల్కి చిత్రం లాంగ్ రన్లో 1000 కోట్ల వరకు గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. అయితే డే 4 బాక్స్ ఆఫీస్ ధర కల్కి చిత్రం సందడి మామూలుగా లేదు. ఇక త్రిబులర్ డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబులర్ చిత్రం రాజమౌళి బ్రాండ్. త్రిబులర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా నటించడంతో 69 కోట్ల గ్రాస్ను అయితే డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం జరిగింది. సినిమాకి భారీగైన వసూలైతే వచ్చాయి. లాంగ్ రన్లో 1200 కోట్ల పైన గ్రాస్ అయితే త్రిబులర్ అందుకుంది. ఇక దేవర చిత్రం డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర 157 కోట్ల గ్రాస్ను, డే 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 58 కోట్ల గ్రాస్ను, డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర 64 కోట్ల గ్రాస్ను అయితే అందుకోగా డే 4కి వచ్చేసరికి వర్కింగ్ డే అన్ని సినిమాల మాదిరిగానే డే 4 సినిమా చాలా వరకు డ్రాప్ అయింది. 4వ రోజున 21 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చిందని సమాచారం. 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ మార్క్ను అయితే అఫీషియల్గా అందుకుంది దేవర చిత్రం. బాక్స్ ఆఫీస్ దగ్గర సోలోగా వచ్చి పాన్ ఇండియా మూవీతో దేవరాతో 300 కోట్ల పైన గ్రాస్ను కేవలం 4 రోజుల్లోని ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు. రాజమౌళి తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా ప్రతి హీరోకి ఫ్లాప్ అవుతూ వచ్చింది. కానీ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో ఇట్టు కొడుతూ ఆ రికార్డ్ని, ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసి పారేశారు. అయితే బాక్స్ ఆఫీస్ ధర దేవరా చిత్రం ఇప్పటికే 90% పైగా రికవరీ సొంతం చేసుకుంది 4 రోజుల్లోనే. డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్గా రన్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. డే 5 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలుతో ఆల్మోస్ట్ హిట్కి దగ్గర అవుతుంది. లాంగ్ రన్లో 400 కోట్ల పైన గ్రాస్ను అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.